అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. నిర్గమకాండము 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, నీ శ్రేష్టమైన మాటలు వినాలని నీ బిడ్డలు మేము కూడా తండ్రి ఆశపడుచూ ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక తండ్రి, కొద్ది నిమిషములు నాతోను నీ బిడ్డలతోను మీరు మాట్లాడండి ప్రభువా. నీ మహిమ కలిగినటువంటి మాటలను తండ్రి, విలువైనటువంటి మాటలను తండ్రి మాకు వినిపించుమని మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పర్యాయము ఆయన వాక్యాన్ని అందించడానికి కృప చూపించాడు. చాలా అద్భుతమైనటువంటి సమయము, అద్భుతమైనటువంటి దేవుని వాక్యం మనం వినాలి. మరి ప్రతిరోజు కూడా ఎంతో ఆసక్తితో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు మరింతగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ మరి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అనేక మంది ప్రార్థన చేయించుకుంటున్నారు ఫోన్ చేసి, అనేక సమస్యలు చెప్తూ ఉన్నారు. మీ బాధలు, మీకున్నటువంటి సమస్యలు, బలహీనతలు ఏవైనప్పటికీ ప్రార్థించడానికి మేము ఉన్నాం. ప్రార్థించడం మా పని, కార్యము జరిగించుట ఆయన పని. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మరి ఒక పర్యాయము నిర్గమకాండం 25వ అధ్యాయములో 8వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను అని రాయబడింది. అంత మాత్రమే కాదు, నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఒక మందిరము గురించినటువంటి మాట ఇది. ఈ మందిరము ఎలాంటి మందిరము అంటే గుడారముగా ఉన్నటువంటి మందిరము. ఈ మందిరాన్ని ట్రావెల్ చేయవచ్చు, తీసుకువెళ్ళచ్చు. అనగా భూమి మీద మొట్టమొదటిగా నిర్మితమవుతున్నటువంటి మందిరము దేవుని యొక్క మందిరము. దీన్నే ప్రత్యక్ష గుడారము అన్నారు. దీనిని ఏర్పాటు చేయడానికి దేవుడు మోషే గారిని సినాయి పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము తెలియచేశాడు. ఒక అద్భుతమైనటువంటి కొలతలు, ఒక అద్భుతమైనటువంటి పరికరాలు దీంట్లో వాడబడ్డాయి. దాన్ని ఏ విధముగా తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి, దేనికి ఏ మెటీరియల్ వాడాలి, దేనికి ఏ రంగులు వాడాలి, అవన్నీ కూడా, లోహాలు ఏం వాడాలి, ఇవన్నీ కూడా దేవుడు తెలియచేశాడు. ప్రతిదీ కూడా కొలమానము ఉంది, కొలత ఉంది. కొలత లేకుండా, కొలమానం లేకుండా ఈ గుడారం యొక్క నిర్మాణం గురించి దేవుడు మాట్లాడలేదండి. ప్రతిదీ కూడా మోషేకు దేవుడు చూపించాడు. అంతా చూపించి మాట్లాడిన తరువాత ఈ గుడారమును ఎవరు నిర్మించాలి అంటే
బెసలేలు నిర్మించాలి అని దేవుడే చెప్పాడు. ఈ బెసలేలు గురించిన చరిత్ర మనం గతంలో మాట్లాడుకున్నాం. యూదా గోత్రానికి చెందినటువంటి బెసలేలు ద్వారా ఇది నిర్మాణం జరగాలి. బెసలేలుకి సపోర్ట్గా ఎవరు ఉండాలి అంటే కనుక అహోలియాబు ఉండాలి, దాను గోత్రికుడు అయినటువంటి అహోలియాబు ఉండాలి అని దేవుడే నిర్ణయించి చెప్పేశాడు. వీరిరువురు కలిసి ఈ నిర్మాణము చేయాలి అన్నారు. మరి నిర్మాణం ఎలా ఉండాలి అంటే కనుక ఇది దేవుడు దిగి వచ్చేటటువంటి స్థలము కనుక చాలా పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. దేవుడు దిగి వచ్చి మాట్లాడేటటువంటి స్థలం అయి ఉన్నది ఇది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క గుడారమును తయారు చేయాలి. గుడారము తయారు చేయడం మాత్రమే కాదు, ఆ యొక్క గుడారములో ఉన్నటువంటి ఉపకరణములు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. ఒక చోట నుంచి ఒక చోటికి ట్రావెల్ చేయాలంటే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి వారు వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. వీటిని తాకడానికి వీలు లేదు. ఇంత చరిత్ర ఉంది ఈ ప్రత్యక్ష గుడారానికి. గమనించాలి, ఈ ప్రత్యక్ష గుడారానికి దాదాపుగా 15 రకాల వస్తువులను వాడినట్టుగా బైబిల్ గ్రంథములో మనము లిఖించవచ్చు. నిర్గమకాండం 25వ అధ్యాయము 15వ వచనములో రాయబడినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే నిర్గమకాండము 3, 4, 5 వచనాలు 25వ అధ్యాయంలో 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం అని పరిశీలన చేస్తే చాలా చక్కగా ఈ మాటలు రాయబడ్డాయి. 15 రకాల వస్తువులు ఉన్నాయి అక్కడ. బంగారము, వెండి, ఇత్తడి లోహాలుగా కనబడుతున్నాయి, లోహాలుగా కనబడుతుంటే నీలము, ధూమ్రము, రక్తము వర్ణాలుగా కనబడుతు రంగులు. అలాగే సన్నపు నార ఉంది, తల వెంట్రుకలు, మేక వెంట్రుకలు, అలాగే ఎరుపు రంగు వేసినటువంటి పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవచ్చల తోళ్ళు, అలాగే ప్రదీపమునకు తైలము, ఇవన్నీ కూడా మనం లెక్క పెట్టుకుంటే 15 రకాల వస్తువులు వస్తూ ఉన్నాయి. అంటే ఈ 15 రకాల వస్తువులను ఉపయోగించి ప్రత్యక్ష గుడారం దేవుడు తయారు చేయమంటూ ఉన్నాడు. గమనించండి, ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు తయారు చేయమంటూ ఉన్నాడు. దీనిని 3 భాగాలుగా దేవుడు డివైడ్ చేయమన్నాడు. మొట్టమొదటిగా ఆవరణం అయితే, రెండవది పరిశుద్ధ స్థలం అయితే, మూడవది అతి పరిశుద్ధ స్థలము. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆవరణములో ఏమి ఉండాలని దేవుడు చెబుతూ ఉన్నాడంటే ఆవరణములో 2 ప్రధానమైనటువంటి వస్తువులు దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ ఆవరణములో ఉండవలసినటువంటి వస్తువులు మనం పరిశీలన చేసినట్లయితే కనుక మొట్టమొదటిగా బలిపీఠాన్ని దేవుడు పెట్టమంటున్నాడు. బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బలిపీఠాన్ని దేవుడు మొట్టమొదటిగా పెట్టమంటూ ఉన్నాడు. రెండవది గంగాలాన్ని పెట్టమంటూ ఉన్నాడు. అనగా ప్రత్యక్ష గుడారములో మనం ఎంటర్ అయిన వెంటనే ఆవరణము దగ్గర ఒక తలుపు ఉంటుంది, ఒకే ద్వారము, ఏకద్వారం అది. ఆ ద్వారములోంచి మనము అడుగుపెట్టిన వెంటనే బలిపీఠం మనకు కనబడుతుంది. తర్వాత గంగాళము కనబడుతుంది. ఇది ఆవరణము. ఆవరణం అయిన తర్వాత మనం పరిశీలన చేస్తే గుడారములో అడుగు పెట్టాలి. ఈ గుడారములో మొదటి భాగం ఏమన్నారంటే పరిశుద్ధ స్థలం అన్నారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఏమి ఉండాలి అంటే కనుక ధూప వేదిక ఉండాలి, రెండవదిగా దీపవృక్షం ఉండాలి, మూడవదిగా సన్నిధి రొట్టెల సముఖ బల్ల ఉండాలి. అనగా ధూపవేదిక, దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, ఈ 3 కూడా పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంచమన్నాడు. అదైన తర్వాత పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది. నేటి కాలములో ఆ తెర లేదు. గర్భాలయపు తెర మధ్యలోనికి చినిగిపోయింది. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి శిలువ యజ్ఞ యాగము ద్వారా. ఒకప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ మందసాన్ని చూసే అవకాశం లేదు, కానీ ఇప్పుడైతే దేవుడు అవకాశాన్ని కలిగించాడు. గమనించండి, అతి పరిశుద్ధ స్థలంలో 3 రకాల వస్తువులు చెప్పాడు దేవుడు. 1 ధూపవేదిక, 2 దీపవృక్షము, 3వది సన్నిధి సముఖపు రొట్టెల బల్ల. ఇక అతి పరిశుద్ధ స్థలంలో మనం గమనించినట్లయితే కనుక మందసము కనబడుతుంది. మందసం మీద కరుణాపీఠం కనబడుతూ ఉంది. అనగా ఆవరణములో 2 వస్తువులు, పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు, అతి పరిశుద్ధ స్థలములో 2 వస్తువులు, టోటల్గా 7 రకాలైనటువంటి వస్తువులు దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. 3 విభాగాలుగా దేవుడు ఏర్పాటు చేసి 3 విభాగాలు మనం పరిశీలన చేస్తే 7 రకాల వస్తువులు దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారినే చూపిస్తూ ఉంది. గమనించాలి, ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్నటువంటి గుణగణాలను తెలియజేస్తూ ఉంది. ఆ వస్తువును మనం బాగా పరిశీలన చేస్తే ఆ వస్తువు ద్వారా మనకు నేర్పించిన పాఠం ఏమిటంటే ప్రత్యక్ష గుడారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారై ఉన్నారన్న సత్యం మనకు బయటపడుతుంది.
ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆయన్నే చూపిస్తుంది. ప్రత్యక్ష గుడారము కూడా ఆయన్నే చూపిస్తూ ఉంది. అద్భుతమైనటువంటి చరిత్ర ఇది. అలాగే మనం పరిశీలన చేస్తే ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా మనమై ఉన్నామన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనము దేవుని మందిరమై ఉన్నాము. ప్రత్యక్ష గుడారము మీన్స్ దేవుని మందిరము, దేవుడు ఉండేటటువంటి స్థలం, అది దేవాలయమై ఉన్నది. మరి ఈరోజు ప్రత్యక్ష గుడారము ఏమిటి అంటే కనుక మందిరమే ప్రత్యక్ష గుడారము. మందిరము అంటే ఏమిటి అంటే కనుక సంఘమే ప్రత్యక్ష గుడారమై ఉన్నది. సంఘము అంటే ఎవరు అంటే మనమే ఏమై ఉన్నాము అంటే ప్రత్యక్ష గుడారమై ఉన్నాము. మనమే ఏమై ఉన్నాము అంటే దేవాలయమై ఉన్నాము. ఎందుకంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు మనలో నివసిస్తున్నాడని మాట కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు రాయించారు. గమనించాలి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడవు, కొనబడిన దానవు. నీవు దేవుని ఆలయమై ఉన్నావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా గమనించండి. ప్రత్యక్ష గుడారం గురించి మనం చాలా లోపలికి వెళ్ళి పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే ప్రత్యక్ష గుడారము యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపిస్తూ ఉంది. ఇప్పుడు నూతన నిబంధనలో ప్రత్యక్ష గుడారము అంటే కనుక సంఘమే. ఆ సంఘము ఎవరు కాదు, మనమే. ఆ సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో ఏవైతే ఉపకరణలు ఉన్నావో, ఏవైతే వస్తువులు ఉన్నావో, అవే వస్తువులు, అవే ఉపకరణలు మనలో ఉండాలి. ఎందుకు అంటే అప్పుడు గుడారం, ప్రత్యక్ష గుడారము కనబడేటటువంటి గుడారము కనబడుతూ ఉంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారము ఏది అంటే మనమే. మన లోపల ఖచ్చితముగా మనం చెప్తున్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా ఉండి తీరాలి. బలిపీఠము ఉండాలి, గంగాళము ఉండాలి. అంత మాత్రమే కాదు, గమనించాలి, ధూపవేదిక ఉండాలి, దీపవృక్షము ఉండాలి, సన్నిధి సముఖ బల్ల ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసము కూడా మనలోకి వస్తుంది. కరుణాపీఠం కూడా మనలోకి వస్తుంది. అంటే దేవుడు దిగి వచ్చేటటువంటి స్థలమే కదా మందిరం అంటే. ఈరోజు నీవు మందిరంగా పిలువబడుతున్నావంటే దేవుడు నీలోనికి ఏమొస్తున్నాడంటే దిగి వస్తున్నాడు. జాగ్రత్త. మరి ఆయన ఉండేటటువంటి స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకు అంటే కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట, నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలెను. అంటే ఎందుకు పరిశుద్ధ స్థలం అంటే ఆయన పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలు మానక గది వారు గాన ప్రతిగానాలు చేస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అంటే ఈరోజు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రత్యక్ష గుడారము ఎవరో కాదు, మనమే. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉపకరణలన్నీ కూడా మనం ధ్యానించినట్లయితే కనుక చాలా అద్భుతమైన విషయం బయలుపడుతుంది. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 7 ఉపకరణలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాయి. మొట్టమొదటిగా ఈరోజు మనము దీపవృక్షం గురించి చూద్దాం. దీపవృక్షములో యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు. దీపవృక్షము గురించినటువంటి మాటలు నిర్గమకాండము 25వ అధ్యాయము 31 నుంచి 40 వరకు రాయబడినటువంటి మాటలు చదువుకుందాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. అనగా ఈ బంగారముతో దీపవృక్షాన్ని తయారు చేయాలి. మేలిమి బంగారము అంటే కనుక ఎక్కడ కల్తీ ఉండకూడదు, స్వచ్ఛమైనటువంటి బంగారం అయి ఉండాలి. స్వచ్ఛమైనటువంటి బంగారముతో దీపవృక్షాన్ని తయారు చేయమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎలా తయారు చేయాలి అంటే కనుక నకిషి పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను. నకిషి పని అనగా ఆ బంగారమును కొట్టాలి, బంగారమును బీట్ చేయాలి, కొట్టాలి. అలా కొట్టగా ఆ యొక్క దీపవృక్షం అనేటటువంటి ఆకారములోనికి ఆ బంగారం మొత్తం తీసుకురావాలి అంటే చాలా కష్టము. గమనించాలి, ఆ బంగారము చాలా కొట్టబడాలి, నలుగు కొట్టబడాలి. ఆ రూపానికి రావాలి అంటే, ఆ రూపంలోకి వచ్చి వెలిగించబడాలి అంటే అది చాలా కొట్టబడాలి. అలా నకిషి పనిగా ఈ దీపవృక్షాన్ని చేయాలి. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈరోజు గమనించవలసినటువంటి విషయము ఇది. నకిషి పనిగా చేయాలి. అంత మాత్రమే కాదు, దాని ప్రకాండమును, దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దానికి ఒక కాండము ఉండాలి, నకిషి పనిగా చేయాలి. దానికి కొమ్మలు ఉన్నాయి, కాండాలు, ప్రకాండములు, అవి కూడా ఏం చేయాలి అంటే కనుక నకిషి పనిగా చేయాలి. దాని కలసములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏకము అనే మాట కనబడుతూ ఉంది. ఈ దీపవృక్షము ఎవరిని చూపిస్తూ ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్పష్టముగా చూపిస్తూ ఉంది. ఈరోజు వాక్యం ఇట్టిన దేవుని జనాంగమా, దీపవృక్షము ఎవరిని చూపిస్తుంది అంటే యేసు ప్రభువును చూపిస్తుంది అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి.
ఎందుకు అంటే కనుక ఇది ఒక వృక్షం మాదిరిగా కనబడుతూ ఉంది, ఒక చెట్టు మాదిరిగా కనబడుతూ ఉంది, ఒక చెట్టును పోలి కనబడుతూ ఉంది. దాని శాఖలు ఉన్నాయి, అన్నిటికీ ఒకదాని దగ్గర ఏకాండమైనట్టుగా, అన్నీ కలిసి ఒకదాని దగ్గర ఏకాండమైనట్టుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి బంగారముతో దీన్ని తయారు చేయమని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది యేసుక్రీస్తు ప్రభువాని ఎలా చూపిస్తుంది అంటే కనుక, మరి బంగారము, మేలిమి బంగారము, ప్యూర్ గోల్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి సందర్భములో ఆయన రాజు అయి ఉన్నాడని ప్రజలు గ్రహించి, అనగా జ్ఞానులైనటువంటి వారు గ్రహించి బంగారాన్ని తీసుకొచ్చారు. ఈ బంగారము ఎలా ఉంది అంటే కనుక పరిశుద్ధంగా కనబడుతూ ఉంది. అంటే ఈ బంగారము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను చూపిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధుడు అనేటటువంటి విషయాన్ని గమనించుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానులు బంగారాన్ని తీసుకొచ్చారు. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజు అని సత్యాన్ని గ్రహించుకుని తీసుకొచ్చారు. అంటే ఈ బంగారము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను చూపిస్తుంది. జ్ఞానులు వచ్చి బంగారము సామ్రాణి బోలం తెచ్చారు చూసారా, ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన దైవత్వాన్ని అలాగే పరిశుద్ధతను కూడా మరి ఈ యొక్క బంగారం చూపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, గమనించాలి, మరి ఇది కొట్టబడము అనేటటువంటి మాట ఉంది చూసారా, ఈ కొట్టబడడం అనేటటువంటి మాట నకిషి పనిగా చేయబడాలి. ఈ కొట్టబడడం దేని చూపిస్తుంది అంటే కనుక మరి ఆయన శిలువ శ్రమలను చూపిస్తూ ఉంది, శిలువ శ్రమను చూపిస్తూ ఉంది కొట్టబడడం అనేటటువంటి మాట. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈరోజు కొట్టబడడం అనేటువంటి మాట నకిషి పనిగా అది చేయబడింది, బీటెన్ అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది శిలువ శ్రమను. ఎందుకంటే యెషయా గ్రంథం 53:5 చూస్తే ఆయన సొగసైనను స్వరూపమైన లేకుండా ఆయనను కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని ఏ విధముగా చిత్రహింస పెట్టారో, 39 కొరడా దెబ్బలు ఒంటి మీద నాట్యమాడేశాయి, చేతుల్లో గాయములు, కాళ్ళలో గాయములు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆయన ఎదుర్కొన్నారు. కొట్టబడ్డాడు. అంటే ఈ బంగారము దేని చూపించింది అంటే ఆయన పుట్టుకను చూపించింది, పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. రెండవదిగా ఈ నకిషి పని దేని చూపిస్తుంది అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ శ్రమను చూపిస్తూ ఉంది. ఇక మూడవదిగా మనం గమనిస్తే ఇక్కడ బాదము రూపమైనటువంటి 4 కలశములు అని చెప్పారు, లేదా బాదం రూపమైనటువంటి కలశాలు వాడమని చెప్పారు. బాదము రూపము అన్నారు. మరి ఈ బాదము దేని చూపిస్తుంది అంటే కనుక ఆయన యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తుంది. శిలువ శ్రమలో మరణాన్ని నకిషి పని చూపిస్తూ ఉంటే ఈ బాదము రూపం ఏం చేస్తుందంటే కనుక ఆయన యొక్క మరి పునరుద్ధాన శక్తిని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాదం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అన్నిటికన్నా మొదటగా చిగురించి మరి కాయలు కాసేటటువంటిది ఈ బాదం. కాబట్టి దాని రూపము ఏ విధముగా ఉందో అలాగే ఇక్కడ మరి బాదము రూపంలో తయారు చేయమంటూ ఉన్నారు ఈ బంగారముతో. కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తూ ఉంది. ఎందుకంటే మరి మరణించి తిరిగి లేచినటువంటి వారిలో ఆయన ప్రథమ ఫలముగా పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ శ్రమల గురించి, మరణము గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఈ 3 విషయాలు కూడా ఈ యొక్క దీపవృక్షము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. యేసయ్య పుట్టుక, యేసయ్య శిలువ శ్రమలు, అలాగే పునరుద్ధానము గురించినటువంటి చరిత్ర అంతా కూడా దీంట్లో కనబడుతూ ఉంది. పైగా చేసినటువంటి విధానము కూడా చాలా అద్భుతముగా ఇక్కడ మనకు కనబడుతుంది. దీపవృక్షం అలాగే ఏకాండముగా ఉండాలి, అన్ని కొమ్మలు కూడా దీనిలో నిగుడవలెనని రాయబడింది. ఐక్యత కూడా చూపిస్తుంది ఈ యొక్క దీపవృక్షం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీపవృక్షము సంఘాన్ని చూపిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఉంది. రెండవది వాక్యాన్ని చూపిస్తూ ఉంది. మూడవది సంఘాన్ని కూడా చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనిని దక్షిణ దిక్కున పెట్టమని 40:24 చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారిని చూపించింది అంటే కనుక ఆయన పుట్టుక దీనిలో కనబడుతూ ఉంది, ఆయన యొక్క శిలువ శ్రమలు కనబడుతూ ఉన్నాయి, మరణం కనబడుతూ ఉంది. మూడవదిగా ఆయన యొక్క పునరుద్ధానం కూడా కనబడుతూ ఉంది. ఇక మనం గమనిస్తే కనుక దీపవృక్షము వాక్యంతో పోల్చబడింది.
వాక్యానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఎలాగా అంటే కనుక దీనికి మరి ఒక లెక్క రాయబడింది బైబిల్ గ్రంథంలో. చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 32వ వచనం. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నెగడవలెను. అంటే ఇటు పక్కన 3 కొమ్మలు, అటు పక్కన 3 కొమ్మలు ఉండాలి. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశాలు ఉండాలి. మొగ్గ బాదము రూపమైనటువంటి 3 కలశాలు ఉండాలి. అంటే ఒక్కొక్క కొమ్మలో ఎన్నేసి కలశాలు ఉండాలి అంటే 3 కలశాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3 కలశాలు ఉండాలి, దానిలో 3 మొగ్గలు ఉండాలి, దానిలో 3 పువ్వులు ఉండాలి. అంటే ఒక్కొక్క కాండానికి వచ్చేసి, ఒక్కొక్క కొమ్మకు వచ్చేసి మరి 9 రకాల ఐటమ్స్ పెట్టమని దేవుడు చెప్తున్నాడు. 3 కలశాలు ఉంటే ఆ 3 కలశాల్లో 3 మొగ్గలు పెట్టాలి, 3 పువ్వులు పెట్టాలి. అలా 9. అంటే ఒక్కొక్క కొమ్మలో 9 ఐటమ్స్ వస్తాయి. ఇటు పక్కన 3 కొమ్మలు ఉన్నాయి, ఇటు పక్కన 3 కొమ్మలు ఉన్నాయి, మధ్యలో కాండము. ఇప్పుడు ఈ 3 కొమ్మల్లో మరి 9 ఐటమ్స్ అంటే కనుక మరి 3 9 27, అలాగే ఇటు పక్కన 3 9 27. మధ్యలో మనం పరిశీలన చేస్తే 4 కలశాలు అన్నాడు, 4 మొగ్గలు అన్నాడు, 4 పువ్వులు అన్నాడు. అంటే 4 + 4 + 4 12. గమనించండి, ఇటు 27, ఇటు 27, మధ్యలో 12. టోటల్ చేస్తే 66 అనేటటువంటి సంఖ్య మనకు కనబడుతుంది. 66 అంటే కనుక బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల సంఖ్య. పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు 39, కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు 27. 2 కలుపుకుంటే 66 అనేటటువంటి సంఖ్య వస్తూ ఉంది. ఈ 66 దేని చూపిస్తుంది అంటే కనుక బైబిల్ గ్రంథాన్ని చూపిస్తూ ఉంది, పుస్తకాలను చూపిస్తూ ఉంది. అంటే దీపవృక్షము దేవుని వాక్యాన్ని కూడా సాదృశ్యంగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా దీపవృక్షం కనబడింది ఒకటి. రెండవది, వాక్యానికి సాదృశ్యంగా కూడా ఈ దీపవృక్షము కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, దీనిని 38వ వచనం, 25-38. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. 40 వీసెల మేలిమి బంగారం అంటే 40 వీసెల బంగారం. అంటే 40 వీసెల బంగారం వాడారు దీన్ని చేయడానికి. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని రాయడానికి 40 మంది భక్తులు ఉన్నట్టుగా, 40 మంది భక్తుల ద్వారా ఈ గ్రంథం రాయబడినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక పుస్తకాల సంఖ్య తెలిసిపోయింది, అలాగే రాసినటువంటి వ్యక్తుల సంఖ్య కూడా బయటపడింది. కాబట్టి ఈ దీపవృక్షం దేన్ని చూపిస్తుంది అంటే కనుక దేవుని వాక్యాన్ని కూడా చూపిస్తుంది. ఒకటి యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపిస్తుంది, 2 దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. ఇక మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఈ యొక్క దీపవృక్షం దేని చూపిస్తుంది అంటే కనుక సంఘాన్ని చూపిస్తున్నట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. సంఘాన్ని చూపిస్తూ ఉంది. సంఘాన్ని ఎలా చూపిస్తూ ఉంది అని మీరు ఆలోచన చేసినట్లయితే కనుక సంఘాన్ని ఎలా చూపిస్తుంది అంటే కనుక దాని ప్రకాండమును దాని శాఖలు నగిచిపనిగా చేయవలెను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఆ ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క ఈ ప్రక్కన 3 కొమ్మలు, అంటే అటు 3 కొమ్మలు ఇటు 3 కొమ్మలు దానిలో నిగుడం అవ్వాలని చెప్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, మీరు తీగలై ఉన్నారు. నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలై ఉన్నారని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను అల్లుకుంటా వెళ్ళిపోవాలి. ఇక్కడ సంఘము కూడా మరి ఎలాగుండాలి అంటే ఐక్యత. ఇక్కడ దీపవృక్షం కూడా ఐక్యత అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తుంది. సంఘములో ఉండవలసింది ఏంటంటే ఐక్యత అనేది ఉండాలి. ఇటు కాలంలో ఐక్యత కరువు అవుతూ ఉంది, జాగ్రత్త. ఐక్యత కలిగి ఉండాలి. సంఘములు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ దీపవృక్షము ఐక్యతను చూపిస్తుంది, అంటే సంఘాన్ని కూడా చూపిస్తూ ఉంది. చాలా జాగ్రత్త. అలాగే ఈ దీపవృక్షము వెలుగును చూపిస్తూ ఉంది. దీపవృక్షమైనటువంటి మనము ఎలా ఉండాలి అంటే నిరంతరము వెలగాలి. నిజమైన వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పోలినటువంటి మనము కూడా ఎలా ఉండాలంటే వెలిగే వారముగా ఉండాలి. మనలో ఉన్నటువంటి చీకటి వెడలిపోవాలి, వెలుగు, నిజమైన వెలుగు మనలో ఉండాలి. ఈ దీపవృక్షము వెలగడానికి దేవుడు పైన చిన్న చిన్న కత్తెర చెప్పలను పెట్టమన్నాడు. అవి ఎన్ని ఉన్నాయి అంటే కనుక 7 ఉన్నాయి. 7 కూడా గమనించాలి,
మరి ఆ ఏడిటిలో కూడా ఒలీవ నూనె వేయమన్నాడు. ఆ యొక్క మరి దంచి తీసినటువంటి ఒలీవ నూనె దాంట్లో వేయాలి, వేసి వెలిగించాలి. ఒలీవ నూనె ఎందుకు వాడమన్నారు అంటే కనుక పైన మసి పట్టకుండా ఉంటుంది, స్వచ్ఛమైనటువంటి నూనె అది వాడమన్నారు. ఆ ఒలీవ నూనె వేసి వెలిగిస్తూ ఉంటే ఆ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉంటే అదంతా వెలుగుమయమైపోతుంది గుడారం అంతా కూడా. కాబట్టి ఈరోజు గమనించాలి, మనము కూడా వెలగాలి. దీపవృక్షముగా ఉన్నటువంటి మనం వెలగాలి, దేవునిలో వెలగవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు దీపవృక్షం పోల్చబడ్డారు, మనము కూడా పోల్చబడుతూ ఉన్నాం. వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమై ఉన్నారు, మనము కూడా అదే ఉన్నాం. గమనించండి, వెలగాలి. చీకటి ఏమాత్రము మనలో ఉండడానికి వీల్లేదు, సాతాను ఎక్కడ కూడా మనలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ యొక్క దీపవృక్షము యేసుక్రీస్తు ప్రభువు వారిని చూపిస్తున్నట్టుగా మరి మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి వలె ఉండి ఆయన్ని ఎత్తి చూపే వారముగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఇదిగో దీపవృక్షము ద్వారా మీరు మాకు తెలిసిన పాఠాన్ని బట్టి మీకు వందనాలు. అవును, ప్రత్యక్ష గుడారములో తండ్రి నాయన దీపవృక్షముగా మీరున్నారు. దీపవృక్షం మిమ్మల్ని చూపిస్తూ ఉంది. నిజమైన వెలుగుగా మీరున్నారు తండ్రి. 7 ఆత్మలు కలిగిన వాడుగా మీరున్నారు దేవా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, వారిలో ఉన్న బలహీనతలు తొలగించండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేసి ఎల్లప్పుడూ కృపాక్షేమల వెంట వచ్చేలాగిన సహాయం అనుగ్రహించు. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.